సో నేను ఒక మాట మాట్లాడాలనుకున్నాను. ఇండియాలో ఇది ఒక్క ప్రాబ్లమే కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అని చెప్పి 1,50,00,000 చెట్లు నరుగుతున్నారు. ఒక చెట్టు పెరగడానికి ఎంత టైం పట్టింది? అట్లాంటిది 1,50,00,000 చెట్లు నరుగుతున్నారు. మన దేశంలో ఇటువంటి కార్స్ కానీ బైక్స్ కానీ ఏమి లేవు, E100 కూడా లేదు, కానీ తీసుకొని వస్తున్నారు. ఏంటంటే ఎక్స్పెరిమెంట్ అంట. అంటే మన మీద ఎక్స్పెరిమెంట్ చేసేది ఎవ్వరు అడగట్లేదు. దీని గురించి ఇప్పుడే మొదలైంది అడగడం అనేది. ఇంకోటి, హిందూ ముస్లిం అని చెప్పేసి ఇప్పుడు దా చేసిందని చాలు, ఇంకా అర్థమైపోయింది అందరికీ. ముఖ్యంగా గోడి మీడియా చెప్తున్నా, ఇక నేను ఆపండి. మీరు ఇప్పుడు దా చేసిన ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసింది చాలు. స్టూడెంట్స్ అందరూ ఒకటయ్యారు. సో గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు ఆపాలని చెప్పి నెక్స్ట్ ప్రొటెస్ట్ దాని మీద జరగాలని అనుకున్నాను. ఎందుకంటే 1,50,00,000 చెట్లు అంటే ఇది చిన్న మాట కాదు. మన దగ్గర అసలు ఇటువంటివి ఉందా? కార్స్ ఉన్నాయా? బైక్స్ ఉన్నాయా? మరి ఎందుకు తీసుకొస్తున్నారు? ఎవరికి ఉంది? ఆ ఫ్యాక్టరీలు ఎవరికి ఉన్నాయి? నితిన్ గడ్కరీ కొడుకులు లేవా? ఎవరికి తెలియదా? 15 కోట్లు అయిన వాళ్ళది షేర్ మార్కెట్ ఈ రోజు 512 కోట్లు అయింది. ఎలా అయింది? దేనివల్ల అయింది? విత్తనాల వల్ల కాదా? ఎవరు అడగట్లేదు. అడిగితే ఏమొస్తుందని అంటున్నారు అందరూ. ఈరోజు అడగడం వల్లే కదా రిజైన్ చేసింది. స్టార్ట్ చేసింది ఎవరు? ఆయన పేరు గుర్తుపెట్టుకోండి. ఇది ఆయన చేయడం వల్ల, స్టార్ట్ చేయడం వల్లే స్టూడెంట్స్ వాల్యూ అంటే తెలిసింది. ఈరోజు ఎవరిని గుర్తుపెట్టుకోవాలి మనం? ఇంకా సోనం వాంగ్చుక్ని. ఇక్కడ ఎవరు కూడా సోనం వాంగ్చుక్ గురించి మాట్లాడలేదు. 26 days నుంచి హంగర్ స్ట్రైక్ చేయడం అనేది అంత ఈజీ కాదు. కండరాలు కూడా కరిగిపోతాయి 21 రోజులు అంటే. సో ప్రతి ఒక్కరు కూడా సోనం వాంగ్చుక్ గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను, ఇక్కడ ఎవరు వచ్చినా సరే. ఎందుకంటే ఆయన చేయడం వల్ల ఇది జరిగింది. భారత్ మాతాకి థ్యాంక్ యూ.